ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తీసుకొని ముమ్మిడి లక్ష్మణ్కు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. జర్నలిజంలో 20 సంవత్సరాలు పైబడి ఉన్న ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్పై పని కట్టుకొని అదే పనిగా సోషల్ మీడియాలో వివిధ రకాల మాధ్యమాలను వాడుతూ కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని, జర్నలిస్టుగా ఉన్నది ఉన్నట్టు రాస్తే ఇటువంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు భావ్యమని కాకినాడ జిల్లా సీనియర్ జర్నలిస్టులు దుర్రాని, వాతాడ నవీన్ రాజ్, శివనారాయణ రెడ్డి, కృష్ణంరాజు, కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి విన్నవించారు. పిఠాపురం నియోజకవర్గం ఎఫ్కే పాలెంలో అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి కథనాలు రాయడం వలన కొంతమంది అక్రమార్కులు, మట్టి మాఫియాకి సంబంధించిన వాళ్ళు ఫేస్బుక్, ఇతర మాధ్యమాలను వాడుతూ అసభ్యకర పోస్టులను ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ముమ్మిడి లక్ష్మణ్పై ప్రతిరోజు అదే పనిగా పెడుతున్నారని జేసీకి తెలియజేశారు. జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినే విధంగా పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన జేసీ రాహుల్ మీనా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, కొంతమందిని కూడా గుర్తించడం జరిగిందని, త్వరలోనే అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ పిలుపు మేరకు అధిక సంఖ్యలో జర్నలిస్టులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని వర్షంలో నిరసన ధర్నాను చేశారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య జరుగుతున్న వారధి లాంటిది పత్రికలు, విలేకరులు. అదే విలేకరులు రాసినటువంటి వార్తలని ఆ ప్రభుత్వాధికారులు పరిగణలోకి తీసుకుని దానిలో నిజాలను బహిర్గతం చేసి విచారణ జరిపించి చేస్తే కఠిన తీసుకుంటే బాగుంటుంది. అయితే ప్రజాశక్తి విలేకరి ముమ్మిడి లక్ష్మణ్ అక్కడ జరుగుతున్న మట్టి మాఫియా తదితర కథనాలపై వార్తలు ఆల్రెడీ రాసేశారు. రాసిన వాటిని ప్రభుత్వాధికారులు కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేసే అవకాశం ఉంది. దీనిపై తప్పుడు కథనాలుగా ప్రచురిస్తూ నకిలీ విలేకరిగా లక్ష్మణ్ వార్తలు రాస్తున్నాడని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం అన్నది జర్నలిస్టు సంఘాలు కానీ కాకినాడ ప్రెస్ క్లబ్ కానీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనిపై కూడా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అది చర్యలు తీసుకుని అటువంటి వ్యక్తులు మరలా ఇటువంటి కథనాలపై పోస్టులు పెట్టకుండా చూడాలని చెప్పి చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం. ఉన్నవి ఉన్నట్టుగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మణ్ ఏవైతే రాశారో మట్టి మాఫియా మీద, వాటికి సంబంధించిన కొంతమంది మట్టి మాఫియా వాళ్ళు ఈ లక్ష్మణ్పై తప్పుడు పోస్టులు పెట్టడం అనేది మొత్తం జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. మీరు జర్నలిస్టే కదా, వీళ్ళు ఏం చేయరని అనుకోవచ్చు. ఇది ఈ రోజు ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారులు కానీ వాళ్ళ మీద కానీ చర్యలు తీసుకున్నట్టయితే ఈ ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఇంచేతంటే జర్నలిస్ట్ అంటే వాస్తవాలను బయటకు చెప్పేవారు, అదేవిధంగా ప్రజలకు తెలియజెప్పేవారు. అటువంటి వాటి మీద ఇటువంటి తప్పుడు పోస్టులు పెట్టేటైతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు.